బైబిల్ చదవడానికి మనుషులకి చాలా ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ఒక రకంగా బైబిల్ చదవాలంటే బోరు కొట్టిన పరిస్థితి అవుతుంది. అందుకని బైబిల్ చదవడానికి ఎందుకు ఆసక్తి రావాలి? దేవుని మాట ఏం చెబుతుందనంటే దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అనే మాట చెప్తోంది. కాబట్టి బైబిల్ని ఎంత ధ్యానిస్తావంటే అందులో ఉండేటువంటి సారం, అతడు ఎలాగుంటాడు అని అంటే, నీటి కాలువల వలన ఎవరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ ఇచ్చేవాడుగా ఆ చెట్టు ఎలాగుంటుందో అలాగుంటాడు. ఎవరు? దేవుని వాక్యాన్ని దేవారాత్రము ధ్యానిస్తూ ఉన్నవారు. కాబట్టి మన పర్సనల్ బైబిల్ స్టడీస్లో, వ్యక్తిగత ధ్యానాల్లో దేవారాత్రము అని అంటే మరి ఉదయమా సాయంత్రమా అని అంటే మనం ఏం చెప్తాం? దేవారాత్రం ఎప్పుడైనా ధ్యానించవచ్చు. బైబిల్ని మనం ధ్యానించడానికి, నువ్వు ధ్యానిస్తావంటే ఇంకా నీకు కొత్త సంగతులు బయటపడతా ఉన్నాయి. ఒకసారి ఏదైనా ఒక అంశం చదువు, నీకు ఒకటి అర్థమవుద్ది. అదే భాగాన్ని మరలా చదువు, ఇంకొంచెం అర్థమవుద్ది. అదే భాగాన్ని ఇంకొకసారి చదువు, ఏమవుతుంది? ఇంకొంచెం అర్థమవుద్ది. అదే భాగాన్ని మళ్ళా చదువు, ఏమవుద్ది? ఇంకొంచెం అర్థమవుద్దా? ఇంకా సరిపోయిందంటదా? ఇంకొకసారి చదివితే, ఇంకోసారి చదివితే. వినండి, దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు నిన్ను కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనము ఎప్పటికప్పుడు చదువుతూ రావాలా, నిత్యము ధ్యానించాలా. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి విషయాలు ఉన్నాయి. పాత నిబంధనలు కూడా దేవుడు మనకి అనుమతించాడు, అది చదవాలా. ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలని ధ్యానించాలి. అందులో భాగంగా ఈ ప్రవక్తల గురించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా, అది నేర్చుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఏమవుతుంది అని అంటే, మీరు వేరే ప్రవక్తల గ్రంథాలన్నింటినీ చదవటానికి మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున యెషయా గ్రంథము అనేటువంటి ఈ పుస్తకం గురించి మీకు కొంత ఇంట్రడక్షన్ ఇస్తా. గతంలో ఒకసారి మాట్లాడాను. ఎందుకనంటే యెషయా గ్రంథాన్ని ఒక మినీ బైబిల్ అనొచ్చు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ 66 అధ్యాయాలలో 39 అధ్యాయాలన్నీ పాత నిబంధనకు స్టోరీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. మిగతా 27 అధ్యాయాలు కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. 40 అధ్యాయం ఏమని ప్రారంభమవుతుంది అని అంటే, ఇదిగో అరణ్యములు మార్గము సరళము చేయండి అనే విషయాలు 40 అధ్యాయంలో ఉంటాయి. అంటే 39 తర్వాత 40 నంబర్ కదా. ఈ 40 అధ్యాయం ప్రారంభం ఎలాగంటుంది అంటే, అరణ్యములు మార్గమును సరళము చేయండి అనే కేక. కొత్త నిబంధన ఎలా స్టార్ట్ అవుద్ది? బాప్తిస్మ ఇచ్చే యోహాను తోటి స్టార్ట్ అవుతుంది, అదే కదా. బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోవాలి. ఈ యెషయా గ్రంథాన్ని మీకు ఎందుకు చెప్పాలనుకుంటానంటే, ఇందులో పెద్ద ప్రవక్తల్లో ఇది పెద్ద పుస్తకం. పెద్ద ప్రవక్తలు అని అంటే వాళ్ళు పెద్దగా ఉంటారు అని కాదు, ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి వాళ్ళ గురించి. చిన్న ప్రవక్తలు అని అంటే వాళ్ళకి ఏదో చిన్న ప్రవక్తలు, వాళ్ళు పరలోకంలో చిన్న స్థానం ఉంటుందని కాదు.
ప్రవక్తలందరూ దేవుని దృష్టిలో సమానమే. వారు రాసినటువంటి ఆ గ్రంథాలను బట్టి వాళ్ళను పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నాం. పెద్ద ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు చెప్తారా? వరుసగా కనపడతారు. పెద్ద ప్రవక్తలని వాళ్ళు పెద్దగా హైట్గా ఎత్తుగా బలంగా ఉంటారని అంటామలా. దేన్ని బట్టి అన్నారు? వారి గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలను బట్టి. అందుకని పెద్ద అని అన్నారు. 66 అధ్యాయాలు ఉన్నాయి. ఆయన తర్వాత ఇర్మియా ఉన్నాడు, ఆయన తర్వాత ఎహెజ్కేల్ ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. వీళ్ళ అధ్యాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రవక్తలు అని అన్నారు. ప్రవక్తల ఈ గ్రంథాలు మనం చదివేటప్పుడు, ప్రవక్తల గ్రంథాలను మీరు చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హిస్టరీ బుక్స్ ఉన్నాయే, చరిత్ర పుస్తకాలు, అవి కూడా మీకు కనెక్ట్ అవుతూ వస్తాయి. ఇప్పుడు రాజులు, సమూయేలు గ్రంథము, దినవృత్తాంతములు, ఇవన్నీ మీకు ఈ ప్రవక్తలు చదివేటప్పుడు అవి కూడా కనెక్ట్ అవుతాయి. ఎట్లా? ఒక రాజుల చరిత్రలో రాజుల గ్రంథం చదువుతూ ఉన్నాం అనుకో. రాజులు 2 పుస్తకాలు ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం, ఇలాగ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ప్రవక్తల్ని చదివేటప్పుడు రాజుల స్టోరీలు కూడా మీకు బయటకు వస్తాయి, కనెక్ట్ అవుతాయి. ఎందుకు కనెక్ట్ అవుతాయి? ఈ ప్రవక్తలు ఆ రాజుల కాలములలో వీళ్ళు ప్రవచనాలు చెప్పారు కాబట్టి కదా. కాబట్టి ప్రవక్తలు చదివేటప్పుడు మీరు రాజులు, వారి స్టోరీ, వారి పరిస్థితులు, ఇశ్రాయేలు చరిత్ర, ఇదంతా మీకు బయటకు వస్తుంది. ప్రవక్తల గ్రంథాలు చాలామంది బోరు కొట్టి మానుకుంటారు కానీ చదువుకోవడం. ఒక ప్రవక్త గ్రంథాన్ని చదవడం ద్వారా బైబిల్లో ఎన్ని విషయాలు నీకు కవర్ అవుతున్నాయి చూడు. అందులో ఉన్నటువంటి రాజుల చరిత్ర నీకు కనెక్ట్ అవుతూ ఉంది. అందులో ఉన్నటువంటి ప్రవక్తలు, మిగతా దేశాలు, ఆ దేశం వస్తే ఈ ప్రవక్త ఏం చెప్పాడు, ఆ ప్రజల దగ్గరికి ఏ దేశం వాళ్ళు మిత్ర దేశాలు అయితే ఏం జరిగింది, అప్పుడు ప్రవక్త ఏం చెప్పాడు కదా. బైబిల్లో ఎంత సమాచారం, పాత నిబంధన అంతా ఈ ముందు ఉన్నటువంటి పంచకాండాలు కానీ, తర్వాత ఉన్నటువంటి హిస్టరీ బుక్స్ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి పద్యకావ్యాలు కానీ, పద్యకావ్యాలు అంటే కీర్తనలు, ఈ కీర్తనలాగా పద్యకావ్యాలు, ఆ తర్వాత జరిగేటువంటి ఈ ప్రవక్తల పుస్తకాలు కానీ, ఇవన్నీ ఒక పుస్తకం చదివితే ఇంకో పుస్తకానికి కనెక్టివిటీ ఉంటుంది. ఆలోచన చేస్తూ బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ రావాలి. మీకు కొంత ఇన్ఫర్మేషన్ యెషయా గ్రంథంను బట్టి కొంత ఇస్తా. ఎందుకనంటే ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి, ఆయన చేసిన పరిచర్యను బట్టి కొన్ని విషయాలు మనకు అర్థమవుతా వస్తాయి. ప్రారంభంలో చదువుదాం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఈయన ఇంట్రొడక్షన్ ఎలాగుంటుంది చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేము గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఇది ప్రారంభం, యెషయా గ్రంథం. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క ప్రవక్త గురించే మనం చదువుతున్నాం కానీ రాజులు 4 పేర్లు పెట్టాడు అక్కడ. 4 పేర్లు, 4 రాజులు. అంటే నువ్వు చదివేటప్పుడు ఏమవుతుంది, మరి ఈ ప్రవచనాల కాలంలో, ఈయన ప్రవచించే కాలంలో ఆ రాజుల యొక్క స్టోరీ, హిస్టరీ నీకు తగులుతుంటుంది కదా, అర్థమవుతుంటుంది కదా. ప్రేమైన దేవుని పిల్లరా, పాత నిబంధన దేవుడు ఎందుకు మన కొరకు ఉంచాడు అని అంటే,
అసలు దేవుని క్యారెక్టర్ ఏంటి, దేవుని యొక్క ఆ స్వభావ లక్షణాలు ఏంటి, ఆయన మంచిని ఎలాగ ట్రీట్ చేస్తాడు, చెడుని ఎలాగ ట్రీట్ చేస్తాడు, ఆయన ఎవరికి ఎలాంటి రెస్పాన్స్ ఆయన ఇస్తుంటాడు, ఎవరికి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఆయన ఇస్తుంటాడు. కాబట్టి ఓవరాల్గా దేవుని యొక్క క్యారెక్టర్ మనకు బయటికి వస్తూ ఉంటుంది. అందుకోసం పాత నిబంధన చదవాలా, దేవుడు ఎలాంటి వాడు ఇంకా తెలుసుకోవడానికి. ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో మనము 4 రాజుల యొక్క ఈ పరిచయాన్ని చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఈ పరిచయమైనటువంటి ఈ వాక్యాలను యెషయా గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. మనకి పరిచయమైన చాలా విషయాలు, మీకు యెషయా గ్రంథంలో చాలా పరిచయమైన విషయాలు ఉంటాయి. మీకు గుర్తున్నాయి చెప్తారా? యెషయా గ్రంథంలో మీకు పరిచయమైనవి, తెలిసినవి, గుర్తున్నాయి, ఏమైనా గుర్తుంటే చెప్పండి. యెషయా గ్రంథంలో వచనం కానీ, ఏదన్నా అంశం కానీ, ఏదన్నా టాపిక్ కానీ ఏమి లేవా? 6వ అధ్యాయం ఏముంది అక్కడ? పరలోకం, దూతలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఓకే, ఇంకేమైనా గుర్తున్నాయా? కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఇది యెషయా గ్రంథంలో. ఇంకేమున్నాయి? అది నేను పిల్లల్ని పెంచాను, పెద్దవారిని చేశాను. ఆకాశమా ఆలకించి, భూమి చెవియొగ్గు. ఇంకేమున్నాయి? యాభై 53వ అధ్యాయం శ్రమలు. చూసారా? యెషయా గ్రంథంలో మీకు చాలా విషయాలే గుర్తున్నాయి, తెలుస్తున్నాయి, పరిచయమైన విషయాలు చాలా ఉన్నాయి కదా. ఇంకా మీరు గుర్తు చేసుకుంటుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా సంగతులు అక్కడక్కడ పరిచయమైనవి ఉన్నాయే కానీ మొత్తంగా మీకు గ్రంథం గురించిన విషయాలు పూర్తిగా తెలియదు, అక్కడక్కడ గుర్తున్నాయి అంతే. బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథాన్ని దేవుడు ముక్కలు ముక్కలుగా గుర్తుపెట్టుకోండి అనలా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు, ఒక గ్రంథం చదివేటప్పుడు కంప్లీట్గా చదివేసేయండి అని అన్నా. ప్రారంభం చేసి, ఇప్పుడు యెషయా ప్రారంభం చేసావా, మొత్తం చదివేసాయి. మత్తయి తీసుకున్నావా, మొత్తం చదవాలా. ఇప్పుడు మనం గుర్తొచ్చేటువంటి కొన్ని ఉంటాయి వచనాలే, ఆ వచనాల వరకే చూస్తూ ఉంటాం చాలామందిని. సరే, ఇక్కడ వచనాలు గుర్తుంటాయి, తర్వాత అధ్యాయాలు గుర్తుంటాయి, ఇంకా చాలా విషయాలు కొత్త నిబంధనలో ఎత్తి చూపించాడు. యెషయా చెప్పాడు. యేసు ప్రభు చాలాసార్లు ఏమన్నాడు అంటే, యెషయా చెప్పిన మాట నిజమే. గుర్తున్నాయా? బైబిల్ చదువుతూ ఉంటే క్రొత్త నిబంధనలో యెషయా గ్రంథాన్ని చాలాసార్లు కోట్ చేయబడింది, దాదాపు 50కి పైగా. ఓకే, ఇక్కడ ఈ యెషయా గ్రంథం అన్నాడు కదా, గ్రంథకర్త ఎవరు గ్రంథకర్త? యెషయా కదా. ఓకే, గ్రంథకర్త యెషయా గ్రంథం అంటే రాసింది ఎవరు? యెషయా. ఈయన గురించి చాలా విషయాలు చెప్తున్నాడు. ఎవరి కుమారుడు అని చెప్పాడు? ఆమోజు కుమారుడగు యెషయా. ఈ ఆమోజు ఎవరో తెలియాలంటే, ఆమోజు ఎవరు అని అంటే వాళ్ళ తండ్రి
అమజ్య. మీకు కొంత స్టోరీ చెప్తా, హిస్టరీ చెప్తా. ఈ మనసులో పెట్టుకుంటే మిగతా బైబిల్ అంతటికీ మీకు కనెక్షన్ దొరుకుద్ది. యెషయా గురించి మాట్లాడుతున్నాం. ఈ యెషయా ఎవరు అని అంటే అమజ్య కుమారుడు, అమజ్య మనవడు మరియు ఆమోజు కుమారుడు. అమజ్య ఎవరు తెలుసా? యోధా రాజులలో ఒక రాజు. యోధా రాజులలో ఒక రాజు. యోధా రాజులు అని వీళ్ళను యోధా రాజులు అని ఎందుకు అన్నారు అని అంటే పక్కన ఇశ్రాయేలు రాజులు ఉన్నారు. వీళ్ళు అబ్రాహాం సంతానమే, వాళ్ళు అబ్రాహాం నుండి యాకోబు నుండి వచ్చిన ఇశ్రాయేలీలే. వీళ్ళకేమైందో మనకు తెలుసు. ఓకే, సొలొమోను తర్వాత 12 గోత్రాలైనవి 2 భాగాలుగా విడిపోయి 10 గోత్రాలేమో ఒక గ్రూపు, 2 గోత్రాలేమో ఒక గ్రూపు అయిపోయినాయి. ఆ 10 గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళని ఇశ్రాయేలులు లేకపోతే ఇశ్రాయేలు రాజులు అని అన్నారు. ఈ 2 గోత్రాలు ఉన్నటువంటి ఈ 2 గోత్రాల వాళ్ళని, ఈ రెండిట్లో కొంచెం పెద్ద గోత్రం యోధా కాబట్టి యోధా రాజులు అన్నారు. ఈ యోధా రాజులలో వంశపారంపర్యంగా ఒకళ్ళ తర్వాత వీళ్ళ కొరకు, మన కొరకు, వారి కొరకు, వారి కొరకు ఇలాగ రాజులు అవుతూ వచ్చారు. ఈ క్రమంలో యోధా రాజులలో ఉండేటువంటి అమజ్యాకి ఆయన మనవడు ఈ యెషయా. మనవడు అని కొంతమంది అంటున్నారు, లేకపోతే సోదరుని కుమారుడు అని అన్నారు. సోదరుని కుమారుడు. ఓకే, మొత్తం మీద మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యెషయా ఎలాంటి ఇంట్లో పుట్టాడనమాట? రాజకుటుంబంకి సంబంధించిన వాడే. ఏం పేదవాడేం కాదు, తెలివి తక్కువ ఉన్నాడేం కాదు, అమాయకుడేం కాదు. గుర్తుపెట్టుకోండి, రాజకుటుంబీకుడే. పైగా యోధా రాజులలో చాలామంది దావీదును బట్టి దావీదులాగా బ్రతికేటువంటి మంచి మంచి రాజులే ఉంటుంటే, ఈ యోధా రాజులలో ఎక్కువ శాతం మంది ఇశ్రాయేల్ రాజుల కంటే యోధా రాజుల్లో ఎక్కువ మంది దావీదును తీసుకొని, ఎందుకంటే ఇది దావీదుకు సంబంధించిన గోత్రం. ఓకే, యోధా గోత్రం దాంట్లో నుంచి వచ్చినాడు కాబట్టి దావీదుని కొంచెం మోడల్గా తీసుకొని వెళ్ళేటువంటి మంచి కుటుంబాలు, మంచి రాజు కుటుంబాలు ఉన్నాయి. ఒక దైవభక్తి కలిగినటువంటి కుటుంబముగా ఉంటున్నాయి. ఈ యెషయాని పాత నిబంధన సువార్థికుడు అనొచ్చు, ఎందుకనంటే యేసు ప్రభు గురించి అంత చెప్పాడు. యెషయా గ్రంథంలో నూతన, కొత్త అనే పదం చాలాసార్లు కనపడుద్ది. 66 అధ్యాయాలు అన్నాను కదా. యెషయా గ్రంథంలో ముఖ్యంగా ఆ రెండవ భాగం అని అంటే 40 నుంచి 66 దాకా కొత్త నిబంధన, క్రొత్త, నూతన బలం, న్యూ అనే విషయాలు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఇవన్నీ ఉన్నాయి రెండవ భాగంలో. కాబట్టి యెషయాలో ఈ నూతన అనేటువంటి పదాలు ఎక్కువగా మనకు కనపడుతుంటాయి. ఇతను రాజైనటువంటి యోషేయాకు మనవడు, ఆమోజుకి కుమారుడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి దేవ దర్శనం ఎక్కడ కలిగింది అని అంటే దేవాలయములు కలిగింది. రాజకుటుంబీకుడు కాబట్టి ఈయన ప్రవచించడానికి కానీ ఏదైనా రాజులతో చెప్పడానికి కానీ రాజుల దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతాడు. ఆ యాక్సెస్ ఉంటుంది కదా. రాజుకి ఏదైనా చెప్పాలనుకో,
ప్రవక్తే, కానీ బ్యాక్గ్రౌండ్ రాజ కుటుంబీకుడే కాబట్టి రాజు దగ్గరికి ఈజీగా వెళ్ళి మాట్లాడి వచ్చే పరిస్థితి. ఓకే, కాబట్టి రష్యా యొక్క ఆ పరిచయం ఎట్లా ఉందంటే, ఒక రాజు కుటుంబీకుడు, భక్తి కలిగినటువంటి కుటుంబీకుడు, రాజుల దగ్గరికి ఈజీగా వెళ్ళగలిగినటువంటి వాడు, దేవాలయం దగ్గరికి వెళ్తే దేవాలయంలో ఆయనకి దర్శనం కలగడం ద్వారా వచ్చినటువంటి వాడు, వేరు వేరు దేశాలతో కూడా మంచి సంబంధాలే కలిగిన వాడు. ఎందుకంటే రాజు కుటుంబీకుడు కాబట్టి పెద్ద పెద్ద దేశాలతో కూడా మాట్లాడగలిగిన ఒక పవర్ఫుల్ మ్యానే అనుకోవాలి. సరే, ఈయన కుటుంబం గురించి ఆలోచన చేస్తే, ఈయన కుటుంబం గురించి మనము 8వ అధ్యాయంలోకి వద్దాం. 8వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చదువుతున్నాను. మరి యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని, ఇప్పుడు చదవండి ఆ పేరు, మహేరు షలాల హోష్బాష్ అన్న మాటలు సామాన్యమైన అక్షరాల్లో దాని మీద రాయి, నా నిమిత్తం నమ్మకమైన సాక్షియు పలుకుటకు యాజకుడైన ఊరియాను, యెజెరియాకయు కుమారుడైన జకర్యాకు సాక్షులుగా పెట్టేదను. ఓకే, నేను ప్రవక్తి ఎద్దుకు పోతుని, ఆమె గర్భవతివై కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షలాల్ హోష్బాస్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎంత ఎందుకు చదివిపించా మీకు? యెషయా యొక్క కుటుంబ నేపథ్యం చెప్పడానికి ఆ విషయాలు చెప్పారు. కుటుంబంలో భార్య ఏం పని చేస్తుంది? మీరేం గమనించారో చదువుతుంటే? ఆమె కూడా ప్రవక్తి. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? యెషయా భార్య కూడా ప్రవక్తి. మరి ఆమె ప్రవచనాలు ఇక్కడ లేవు గ్రంథంలో. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, అలిఖిత ప్రవక్తలు చాలామంది ఉన్నారు, దేవుడు పంపించిన వాళ్ళు. వాళ్ళందరూ బైబిల్ రాశారా? వాళ్ళు రాయలేదు కదా. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ప్రవక్త కదా? ఏలియా గ్రంథం ఉందా? మరి లేదు కదా, రాయబడలేదు. ఇలాగనే ఈమె కూడా ప్రవక్తి, భార్య ఒక ప్రవక్తి. కొడుకు పుట్టాడు, పేరేం పెట్టాలా? ఇదిగో ఈ పదము నేను చెప్తున్నాను, దాన్ని సామాన్యమైన మా భాషలో నువ్వు రాసుకో, ఆ పేరు కొడుకు పెట్టుకోను. అంటే ఫ్యామిలీ వాతావరణం చూడండి ఎలాగుందో. ఒక దైవికమైన కుటుంబం, భార్య కూడా ప్రవక్తిగా ఉంది, కుమారులు ఉన్నారు. ఇంకా 3 చదివాం కదా. ఆ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోయేదురు. ఆ కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచేటువంటి విషయాలను బట్టి, ఇదిగో నీకు ఈ కొడుకు పుడతాడు, దాని అర్థం ఏంటి అని అంటే ఆ పేరు పెట్టు. ఆ విషయం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఈ యెరూషలేమును అష్షూరు వారు ఎత్తకపోతారు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొంచెం కిందకి వద్దామా? 6వ అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయంలో
పదమూడు ఇక్కడ చదువుదాం. సో ఫ్యామిలీ నేపథ్యం విషయాలు చూస్తాం. ఒక కుటుంబం చూడండి, ఇతను మంచి రాజ కుటుంబంలో పుట్టినవాడే, ఇంకా దైవికమైనటువంటి ఒక కుటుంబము. ఇక పిలుపు గురించి ఆలోచన చేస్తే, పిలుపు మీకు తెలుసు. ఎక్కడ ఈయనకి దేవుడు పిలిచాడు చెప్పండి? 6వ అధ్యాయంలో ఏముంది? ప్రారంభం నుంచి రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత, సో ఎప్పుడు ఇది జరిగింది అని అంటే, రాజైన ఉజ్జియా చనిపోయాడు. చనిపోయిన తర్వాత, అంతకుముందు కూడా ప్రవచనాలు జరుగుతూ వచ్చాయి. రాజైన ఉజ్జియా కాలంలో మొదటి అధ్యాయంలో కొంత విషయం సమాచారాన్ని చెప్పాడు. కానీ అసలు రియల్ దర్శనం ఎప్పుడు జరిగింది అని అంటే 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో చూశాడు, పరలోకం చూశాడు. పరలోకంలో జరిగేటువంటి ఆ గొప్ప ఆరాధన చూశాడు. దేవుని యొక్క మహిమను చూస్తే తన జీవితం అర్థమైపోయింది. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసి నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి అంతగా ఎక్కువగా చూస్తే మన లోపాలన్నీ ఎక్కువగా కనపడుతుంటాయి. ఇప్పుడు దేవుని దర్శనాన్ని చూసినప్పుడు తనకు అర్థమైపోయింది, అయ్యో నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదాలు కలిగినటువంటి మనుషుల మధ్య నివసిస్తున్నాను ఏంటి అని అన్నాడు. అక్కడ జరిగిన విషయం, పరలోకం నుండి ఒక దూత వచ్చింది. పట్టుగారుతో నిప్పుని తీసి, ఆ దూత పట్టుగారుతో నిప్పుని తీసి చేత్తో పట్టుకొని ఇతని పెదాలకు తగిలిచ్చింది. సో దేవుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు పవిత్రుడువు ఇక అని అన్నాడు. అంతవరకు మనకు తెలుసు. పిలుపులో దేవుడిచ్చినటువంటి ఆ పిలుపు దేని కొరకు పిలిచాడు? కేవలం పవిత్రుడిని చేయడానికే కాదు కదా. అసలు పిలిచింది ఎందుకు అని అంటే, పవిత్రపరచి పని చెప్పడానికి కదా. సరే, ఏం పని? మనకి చాలా వరకు ఏంటంటే, ఈ అపవిత్రపరచబడి ఓకే ఎవరున్నారు అని అంటే, నేనున్నాను నన్ను పంపు, అంతవరకు తెలుసు. దాని తర్వాత విషయం మీరు చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చదవండి 9 నుంచి 6వ అధ్యాయం 9 నుంచి చదవండి. నీవు పోయి ఈ జనంతో ఇట్లా అనము, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూస్తుంటారు కానీ తెలుసుకోరు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయములను క్రొవ్వజేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుము. ఇక్కడ 3 పనులు చెప్పాడు. జనాలకి ఇలా చెయ్యి, ఏమేం చెయ్యి? క్రొవ్వ చేసి, ఏం క్రొవ్వ చేయాలా? వారి హృదయాన్ని క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించు అని అన్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యెషయాతో. నువ్వు వెళ్తే వాళ్ళు ఏంటుంటారు, చూస్తుంటారు నువ్వు చెప్పేయి.
కానీ వాళ్ళు ఎలా కొంటారంట? అది దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటే వినేవాళ్ళేమో అర్థం చేసుకునే వాళ్ళు మరి ఎక్కువ బ్లెస్ అవుతుంటారు. కొంతమందికి దేవుని వాక్యమే రివర్స్గా పనిచేస్తుంది. అది వినే వాక్యమే మాకు తెలుసులే ఈ పాస్టర్ చెప్పేది అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ హృదయం ఏమైంది? నీ కన్నులు ఏమైనాయి? ఇక్కడ చెప్పబడేది ఏందో దాని సారం ఏదో నీకు ఎక్కట్లా. నీ చెవులు ఏమైనాయి? అందుకని యేసు ప్రభు వారు ఉపమానాల్లో చెప్పాడు అని గతంలో మీకు చెప్పాను నేను. శిష్యులు అడిగారు, అయ్యా ఎందుకు నువ్వు ఎప్పుడు ఉపమానాల్లో చెప్తుంటావు అని యేసు ప్రభుని అడిగాడు. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాను అని అంటే అవి గ్రహించాలి అని యేసు ప్రభు చెప్పాడు. పరలోక సంగతులు గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకోవడం అనే సంగతి మీకు అర్థమైంది కానీ అందరికీ అర్థం కాదు. అది అర్థమైన వాళ్ళకేమో బ్లెస్సింగ్, అర్థం కాని వారికేమో కర్సు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని అందులో నుండి సారం తెచ్చుకునే వాళ్ళు చాలామంది దేవుని వాక్యం విని 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 అలవాటుగా అయిపోయి హృదయాలు కఠినపరుచుకుంటూ చెవులు మందం ఎక్కి కన్నులు దేవుని కార్యాలు చూడలేనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. యెషయాకు చెప్పింది అది. నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు ఇంకా కఠినమైపోతూ ఉంటారు. వాళ్ళని కృప చెయ్యి. నువ్వు చెప్పు అలాంటి సంగతులు. నేను చెప్పిన సంగతులు చెప్పు. వినేవాడు వింటాడు, విననివాడు. అందుకని యేసుప్రభు ఏమంటాడనంటే చెవులు గలవాడు వినుగాక అని అంటాడు. ఎందుకని? సో చెవులు గలవాడు వింటాడు, దాన్ని గ్రహిస్తాడు, ఆలోచన చేస్తాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎలాగని అయిపోయారు అని అంటే ఆదివారం ప్రసంగం వినడం నేర్చుకున్నారు. ఇక దాన్ని ఆలోచన చేయడం, ధ్యానించడం, దేవుని వాక్యం ఏంటి అని చెప్పడం, వారి బైబిల్ తీసి చదవడం ఇవన్నీ మానుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని ఆలోచన చేసి ధ్యానిస్తూ ఉంటే జీవం వస్తుంది. కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆలోచించకుండా కేవలం వినువారు మాత్రమే అంటే ఎలాగైపోతారట. అందుకని క్రైస్తవ పాలయాల్లో చూడుకోండి, ఇప్పుడు మనుషులు ఎట్లుంటారో. క్రైస్తవ పాళయాలు అంటున్నా, వినపట్టలేదా వాళ్ళకి వాక్యం? వినపడుద్ది. యెషయా పోయి చెప్పుకో, నువ్వు చెప్పుకో, వాళ్ళందరూ మారిపోతారు అన్నాడా దేవుడు? వినండి వినండి, నువ్వు చెప్పుకో వాళ్ళందరూ మారిపోతారు అని చెప్పాడా? చాలామంది నాలాంటి పాస్టర్లు మేము ఒక్క ప్రసంగం చేస్తే ఊరంతా మారిపోవాలని ఆశపడుతుంటాం. ఈయన చెప్తున్నాడు కానీ ఏది ఒక్కడన్నా మారిండా అని జనం కూడా ఈ పాస్టర్ గురించి అంటుంటారు. ఈయన ఇన్నేళ్ళుగా చెప్తున్నాడు కానీ ఒక్కడ మారలేదు అని జనం కూడా అంటుంటారు. ఇప్పుడు యెషయా పరిస్థితి చూడండి. నువ్వు చెప్పు, అర్థం చేసుకునే వాళ్ళు జీవంతో ఎదుగుతుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కఠినలు అయిపోతుంటారు అని చెప్తున్నాడు కదా. నువ్వు చెప్పగానే మారిపోతారని దేవుడు ఏం చెప్పలా. నువ్వు చెప్తుంటావు, వాళ్ళు కఠినమైపోతుంటారు. నువ్వు మాత్రం చెప్తానే ఉండాలి. 40 years చెప్పాలి. యెషయాకు అదే డౌట్ వచ్చింది అని చెప్పాడు. 11వ వచనం, ప్రభువా ఎన్నాళ్ళ వరకు అయ్యా ఇట్ట నేను చెప్తా ఉంటాను, వాళ్ళేమో మారరు అంటున్నావు, ఎంతకాలం చెప్పాలయ్యా మరి అని అంటే చెప్పు. అది ప్రేమ దేవుని పిల్లారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలా. యెషయాకు అదే చెప్పాడు. అందుకని
నాకు ఎక్కువగా ప్రోత్సాహకరంగా అనేది ఇలాంటి ప్రవక్తలే. వీళ్ళు చెప్తుంటారు. అవతల వాళ్ళు వింటున్నారా? విన్న వాళ్ళకు మేలు, వినని వాళ్ళకి కీడు. ఉన్న సత్యం చెప్పడమే మన పని. ప్రవక్తలు అదే పని చెప్పారు. ఉన్నటువంటి ఆడియన్స్ని మెప్పించడానికి బోధలు ఇక్కడేమీ ఉండవు. మిమ్మల్ని ఏదో ఆనందపరచడానికి, మిమ్మల్ని ఏదో ఉల్లాసపరచడానికి, నవ్వించడానికి అలాంటి ప్రసంగాలు ఏమీ ఇక్కడ ఉండవు. ఉన్నదే ఉన్నట్టు చెప్తాం. గ్రహించిన వాళ్ళకి మేలవుతుంటుంది, గ్రహించుకోలేని వాళ్ళు కఠినలు అయిపోతుంటారు. చల్తారాహేగా వెళ్తూ ఉంటుంది బండి. నాలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రవక్తలు గొప్ప మోడల్గా కనపడుతున్నారు. మంచిది. ఇప్పుడు యెషయా గ్రంథం గురించి, యెషయా గురించిన ఆయన పరిచయంలో ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, ఆయన ఫ్యామిలీ లైఫ్ కూడా చెప్పాను. కుటుంబం కూడా ఒక ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ అనుకోవాలి. ఆ తర్వాత ఆయన పిలుపు, ఇది డైరెక్ట్గా దేవుడు ఆయనకి పిలిపించి నువ్వు చెయ్యి అన్నాడు. నీ పనిలో నువ్వు సక్సెస్ అయిపోతావు అని ఏం చెప్పలేదు, కానీ మొత్తం మీద నువ్వైతే పని చెయ్యాలి అని మాత్రమే చెప్పాడు. నువ్వు చెప్పగానే అందరు మారిపోతారు, నిన్ను అయ్యగారు అని ఆకాశానికి ఎత్తుతారు, అందరు డబ్బులు తెస్తారు, కార్లన్నీ కొనుక్కో, మిద్ద బాగా డబ్బులు సంపాదించు అని ఏం చెప్పలా. ఈరోజున్న సేవకుల ట్రెండ్ చెప్తున్నా. నేను చెప్పమని నువ్వు చెప్పాలా. ఎన్నాళ్ళ వరకు అయ్యా, మరి రిజల్ట్ లేకుండా, పరిచర్య లేకుండా ఎన్నాళ్ళయ్యా చెప్పు. నేను చెప్పమన్నంతసేపు చెప్పు, అంతవరకు అయింది. అక్కడ ఉన్నటువంటి ఆ భౌగోళికమైన విషయాలు చెప్తా. యెషయా గ్రంథం పరిస్థితులు అవన్నీ చెప్తాను. అక్కడ ఆ భౌగోళికమైనటువంటి ఆ పరిస్థితులు ఆలోచన చేస్తే అసలు అక్కడ ఉన్న ఆ భౌగోళికం అంటే ఆ పరిస్థితులు ఎలాగున్నాయి, ఆ దేశం మొదటి వచనంలో చదివినటువంటి అందులోనే మీరు ఆలోచన చేస్తుంటే కొంచెం అర్థమవుతుంది. మొదటి వచనంలో ఉజ్జియా, యోతాము, మొదటి అధ్యాయం మొదటి వచనమయ్యా, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల కాలం. ఈ నలుగురు ఏ రాజులు అన్నమాట? యోధా రాజులు. దినములలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఎవరి గురించి ప్రవచనాలు వచ్చాయి? యోధా అనే ఆ దేశం గురించి, ఆ దేశం యొక్క రాజధాని అయిన యెరూషలేము గురించి ఆమోజు కుమారుడికి యెషయాకు కలిగిన దర్శనం. ఇక్కడ చూడండి, ఈ వచనంలోనే వారి రాజుల గురించి చెప్తున్నాడు. నలుగురు రాజులు, వారి ప్రదేశం, వారి రాజధాని, వాటికి ఏమి సంభవించబోతుంది, ఆ విషయాలన్నీ దేవుడు యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది కదా మొదటి వచనంలో ఉన్న ఇన్ఫర్మేషన్. కాబట్టి అసలు ఆ పరిస్థితి అంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఆ భౌగోళికమైనటువంటి ఆ చరిత్ర ఒకసారి చూద్దాం. ఇది ఎలాగ ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఉజ్జియా అని అన్నాడు. ఉజ్జియా, ఇంకా యోతాము, ఆహాజు, హిజ్కియా. అక్కడ రాయబడలేదు కానీ మనష్షే. మొత్తం మీద ఈ రాజులు ఉన్నారు. మీరు రాసుకోండి చరిత్ర, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మిగతా ప్రవక్తలు, మిగతా స్టోరీలు, మిగతా రాజుల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు చదివేటప్పుడు మీకు ఇది హెల్ప్ఫుల్గా అవుతుంది.
మీ నోట్బుక్లలో రాసుకోండి. వీళ్ళ టైం లైన్ చూస్తే మనస్సే అనేటువంటి అతను, ఇక్కడి నుంచి వద్దాం, ఉజ్జియా అనేటువంటి అతను 792 నుంచి 740 దాకా పరిపాలన చేశాడు బీసీ. బీసీ అని అంటే బిఫోర్ క్రైస్ట్ తెలుసు. అలాగే యోతాము 750 నుంచి 731 దాకా ఆయన పాలన చేశాడు. ఆహాజు వచ్చి 730 735 నుంచి 711 దాకా 715 దాకా ఆహాజు పరిపాలన చేశాడు. 715 నుంచి 686 దాకా హిజ్కియా పరిపాలన చేశాడు. 695 నుంచి 642 దాకా. ఓవరాల్గా యెషయా యొక్క టైం లైన్ చూడు ఎంత ఉందో. ఈ భౌగోళికమైనటువంటి స్టోరీస్ చెప్తాను అని అన్నా కదా. భౌగోళికంగా ఎలాగుంటుంది ఆ రోజుల పరిస్థితి అని అంటే, ఇదిగోండి యోధా రాజులు అని అన్నారు కదా. ఇది యోధా రాజులు అనుకోండి. వీళ్ళ నుండి విడిపోయినటువంటి ఇశ్రాయేలీల రాజుల 10 గోత్రాల విషయాలు అది. యోర్దాన్ నది ఉంటుంది, డెడ్ సీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇది ఉంటాయి కదా. భౌగోళికంగా అక్కడ ఉన్న పరిసరాలన్నీ చెప్తా ఉన్నా. ఇది యోధా దేశం. దీని క్యాపిటల్ ఏంటి? ఇందాక చదువుకున్నామే, యెరూషలేం. యెరూషలేం క్యాపిటల్. ఇది ఏ రాజులది అన్నాం? ఇశ్రాయేల్ రాజు. దీని క్యాపిటల్ ఏంటి అంటే సమరయ. సమరయ అనేది వాళ్ళు రాజధాని చేసుకొని 12 గోత్రాలలో అక్కడ ఉన్నారు, 10 గోత్రాలలో అక్కడ ఉన్నారు, వీళ్ళు 2 గోత్రాలలో ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి చుట్టుపక్కల సిరియా వాళ్ళు ఉన్నారు. సిరియా వాళ్ళు ఉన్నారు. దాని రాజధాని దమస్కు. సిరియా దేశం ఉంది పక్కన. మీరు రాజుల స్టోరీ చదివేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడు ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ మిత్ర దేశాలు పెట్టుకొని వీళ్ళ మీద యుద్ధాలకు వస్తుంటారు. అంతేకాకుండా ఈ యోర్దానికి అవతల భాగాన ఏమంటాయంటే, ఇక్కడ అమ్మోనీయులు ఉంటారు. పేరున్నారు అమ్మోనీయులు. అమ్మోనీయుల పేరు ఉండదు.
ఆ తర్వాత మిద్యానీయులు ఉంటారు. ఈ పేరు విన్నారా? మిద్యానీయులతో యుద్ధము. ఓకే. ఇంకా ఎదోమీయులు ఉంటారు. ఎదోము ఉంటుంది. ఓకే. పాలస్తీనా ఉంటుంది. అరబ్బు ఉంటుంది. అరబీలు వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇస్రాయేల్ చరిత్ర మీకు టోటల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు టీవీలో ఇజ్రాయేల్ మీద యుద్ధము, గాజా, పాలస్తీనా, ఇరాక్ ఇవన్నీ అంటుంటారు కదా. వాళ్ళ చుట్టూ ఇప్పుడు యెషయా ఎక్కడికి సంబంధించిన వాడు? ఈ యోధా ప్రాంతానికి సంబంధించిన వాడు. ఓకేనా? ఇప్పుడు ఈ యోధా దేశానికి పక్కనే ఇశ్రాయేల్ రాజులతో ఒక సమస్య, చుట్టూ చూసుకున్న సమస్య. అంతేకాకుండా వీళ్ళు చిన్న చిన్న దేశాలు చుట్టుపక్కనంటే పెద్ద దేశాలు అష్షూరు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కొంచెం బయట పక్క. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ బబులోను వాళ్ళు, ఆ రాజ్యాలు అవి. ఇటు చూస్తే ఇక్కడ ఐగుప్తు, ఇది వాళ్ళ పరిస్థితి. మనం ఫోకస్ చేసేది ఇక్కడ. ఇశ్రాయేల్ ప్రజలకి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయో చూడండి. ఇక ఉత్తరాన అనేటువంటి ఇశ్రాయేల్ దేశం అంటే 12 గోత్రాలలో 2 గోత్రాలు ఇక్కడే ఉన్నారు, యోధా అని పేరు మీద. దక్షిణంలో ఉత్తర దేశం, ఉత్తర భాగం అనే దగ్గర 10 గోత్రాల వాళ్ళు, మిగతా 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఇలా గొడవలు పడుతూ ఉంటాయి. ఈ గొడవలు పడ్డప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ మిత్ర దేశాలను కలుపుకొని యుద్ధానికి వస్తూ ఉంటారు వీళ్ళ మీదకి. వెళ్ళారా? అలాగనే యుద్ధాలకు వస్తా చిన్న చిన్న దేశాలను కలుపుకొని పోస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు వీళ్ళ మీదకి వీళ్ళు వస్తారు. అమోనీయులతో యుద్ధం, మిద్యానీయులతో యుద్ధం, ఎదోమీయులతో యుద్ధం. అప్పుడప్పుడు పాలస్తీనా వాళ్ళు, అరబ్బీలు కలుసుకొని యుద్ధం. ఇశ్రాయేలీలు, యూదుల చరిత్ర ఒకసారి ఆలోచన చేస్తాం. నిన్ననే ఎవరితోనో మాట్లాడుతాను, యుద్ధాలు అనేవి వాళ్ళకేమి కొత్త కాదు. యుద్ధాలలో పుట్టి పెరిగి యుద్ధాలలో వచ్చినటువంటి వాళ్ళు. ప్రపంచంలో ఒక జాతిలో అంతమంది చచ్చిపోయిన జాతి ఇంక వేరే జాతి ఏముండదు, యూదులు. సరే, ఇది భౌగోళికంగా ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు మీకు పిక్చర్ అంతా అర్థమైంది కదా. ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఏ ప్రవక్త గ్రంథం చదువుతున్నా మీకు అర్థమైపోద్ది. ఇది యోధా రాజులది, ఇది ఇశ్రాయేలీల రాజులది. మీరు రాజుల గ్రంథం చదవకండి. ఇశ్రాయేలీల రాజుల గ్రంథములందు వీళ్ళ స్టోరీ అంతా ఉంటుంది. యోధా రాజుల గ్రంథంలో వీళ్ళ స్టోరీ అంతా ఉంటుంది. ప్రవక్త యెషయా గ్రంథంలో ఈ యెషయా ప్రవక్త ఇక్కడికి సంబంధించిన వాడు. దీని క్యాపిటల్ యెరూషలేముగా ఉంది. ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఆ పిక్చర్ అంతా మీకు అర్థమైంది. ఓకే.
ఇప్పుడు యోధా వారికి వ్యతిరేకంగా ఈ మిత్ర దేశాలు కలుస్తుంటాయి, అప్పుడప్పుడు కలిసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వస్తారు అని చెప్పే కదా. అలాంటి సందర్భంలో ఒకసారి గొడవ వస్తేనే యెషయా చెప్పిన ప్రవచనం 7వ అధ్యాయం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారును కనును అని చెప్పిన ప్రవచనం. మీరు 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చును, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలు నడకన పోయి అతడితో ఇలా చెప్పుము. సో యుద్ధము సంగతే ఆ క్రమంలో చెప్పిందే కన్యక గర్భవతి కుమారుడు అంటాడు. అతనికి ఏం పేరు? ఇమ్మానుయేలు అని పేరు పెడతాడు. ఇమ్మానుయేలు అని అంటే అర్థం దేవుడు మనకు తోడు. చెప్పిన ప్రవచనము దేవుడు మనకు తోడు. అప్పుడు ఏం జరిగింది? ఈ ఇశ్రాయేలు వారు సిరియన్లతో కలుపుకొని యుద్ధానికి వచ్చారు. ఈ 10 గోత్రాలలో యుద్ధానికి సిరియల్ని కలుపుకొని వస్తే అప్పుడు యెషయా ప్రవక్త ప్రవచనం చదువుతున్నాడు, డోంట్ వరీ, దేవుడు మనకు తోడు అని చెప్పాడు. ఇలాగిన చాలాసార్లు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి గొడవలు 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 యుద్ధాలు. ఇంకా అప్పటికి ఈ బాగ్దాద్ ఉందే, ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఉంటుంది, బబులోను. ఇది అప్పటికి అంతగా వర్ధిల్లలేదు. కానీ యెషయా ప్రారంభంలో, యెషయా తర్వాత ఇది వరల్డ్ పవర్ అయిపోయింది బబులోను. ఈ నలుగురి కాలముల్లో ఆయన ప్రవచనం చేశాడు. ఉజ్జియా కాలంలో కొంత చెప్పాడు. చెప్తుంటే మధ్యలో ఒకసారి దేవుడు దర్శనములో చెప్పి దేవాలయంలో దర్శనం ద్వారా ఉజ్జియా చనిపోయిన తర్వాత ఆ దర్శనం జరిగింది. అంతకుముందు కూడా ఆయన ప్రవక్తేనా ప్రవచించాడు, చాలా ర్యాష్గా చెప్తా ఉన్నాడు. ఓకే, యోతాము కాలంలో ప్రవచనం చేశాడు, ఆహాజు కాలంలో ప్రవచించాడు, హిజ్కియా కాలంలో ప్రవచించాడు, మనష్షే కాలంలో ఆయన చంపబడ్డాడు. మనష్షే ఆయన్ని చంపాడు. యెషయా చెప్పేటువంటి సంగతులు మనష్షేకి నచ్చలే. ఎందుకంటే చాలా దుర్మార్గమైనటువంటి వాడు అతను, చాలా దుర్మార్గమైనగా ఉండేవాడు. యెషయా చెప్తా ఉంటే చెప్పనీయకుండా అడ్డుపడ్డాడు. అందుకని యెషయా రాశాడు. అందుకని మనకు బైబిల్ ఇక్కడ రాయబడింది. చూసారా? చెప్తా ఉంటే చెప్పనీయకుండా ఆపాడు. ఆ చెప్పే సంగతులు నేను యెషయా రాశాడు కాబట్టి గ్రంథమైంది. ఇది యెషయా గ్రంథం యొక్క విషయం. ఇక అక్కడ ఉన్నటువంటి రాజుల స్టోరీ చూస్తే ఈ నలుగురు రాజుల స్టోరీ చూస్తే ఒక్కొక్కరి టైంలో ఏమైంది, ఒక్కొక్కరి టైంలో ఏం జరిగింది అనే విషయాలు మనము చూస్తూ రావచ్చు. మీకు ఉజ్జియా ఉన్నాడు కదా, ఉజ్జియా గురించి మీకు ఏమన్నా మైండ్లో ఉందా? ఉజ్జియా పోనీ ఎట్ట చచ్చిపోయాడన్నా తెలుసా? ఈయన గురించి ఏమన్నా ఐడియా ఉందా? హిజ్కియా ఏమన్నా ఉంటుంది కదా, అక్కడక్కడ బిట్లు గుర్తుంటాయని అన్నాం కదా.
15 సంవత్సరాలు ఆయుష్ పెంచుకున్న వాళ్ళు ఎవరు? అయ్యా నాకు అప్పుడే చచ్చిపోవాలని లేదయ్యా అంటే దేవుడు పో 15 సంవత్సరాలు బతుకుపో అని పొడిగించిందా? ఎవరికి? హిజ్కియా. ఓకే. ఉజ్జియా కుష్ఠరోగంతో చచ్చాడు. ఆసక్తికరమైన విషయాలు ఏంటి అని అంటే, రాజు మంచోడయింటే దేవుడు వాళ్ళకి హెల్ప్గా ఉండి వీళ్ళకి ఎదురయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి జయం ఇచ్చాడు. రాజు చెడ్డవాడైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దేశాల ద్వారా వీళ్ళని క్రమశిక్షణ పెట్టాడు. మీకు అర్థమవుతుందా? వీళ్ళందరినీ తీసుకొచ్చింది దేవుడే, చుట్టూ పెట్టింది. వీళ్ళకు చుట్టూ శత్రువులను పెట్టింది. అందుకే యుద్ధాలు జరుగుతాయి. రాజు మంచివాడిగా ఉన్నాడు అనుకోండి, విజయం. రాజు చెడ్డోడు అనుకోండి, అపజయం. ఇతనున్నాడే ఆహాజు, ఇతను ఒక వేస్ట్ ఫెలో, అంటే చెడ్డోడు, చాలా చెడ్డోడు. ఒక్కటి గెలవలే యుద్ధం. ఈ ఉజ్జియా ఉన్నాడు చూసా, ఉజ్జియా ఏనా మొదట్లో మంచోడే, తర్వాత చెడ్డవాడైపోయాడు, కుష్టుతో చచ్చిపోయాడు. ఇతని కాలంలో చెప్పాను కదా, రాజు మంచివాడైతే గెలుస్తారు, రాజు చెడ్డోడైతే. ఇప్పుడు ఇది రాజు పవరా దేవుని పవరా? ఓవరాల్గా దేవుణ్ణే చూస్తూ ఉన్నాం మనం. ఈ మిత్ర దేశాలన్నిటిని వచ్చాయి అని అంటే ఎవరు తెప్పించారని చెప్పాను? ఓవరాల్గా దేవుని పనే, దేవుడే జరిగించేటువంటి విషయాలు. ఈ మిత్ర దేశాలు ఎంత పెద్ద దేశాలు వచ్చినా, ఇప్పుడు మిత్ర దేశాలుగా ఈ ఉజ్జియా కాలంలో వీళ్ళిద్దరు కలిసి వచ్చారు యోధా మీదికి. ఎవరిద్దరు? పా అంటే పాలస్తీనా, ఆ అంటే అరబ్బులు. వీళ్ళు కలుసుకొని యుద్ధానికి వస్తే మంచివాడిగా ఉన్నాడు, విజయం. ఒకసారి వీళ్ళున్నారు అశ్షూరులు. ఈ అశ్షూరులు మామూలు వాళ్ళు కాదు. బబులోని చెర కంటే ముందు ఈ 10 గోత్రాల వాళ్ళని చెర కొనుక్కొని పోయారు వాళ్ళు, అశ్షూరు వాళ్ళు. అశ్షూరు వారు మొదట్లో ఉజ్జియా కాలంలో యుద్ధానికి వస్తే అప్పుడు యుద్ధం జరిగింది. అశ్షూరీలు వాళ్ళు గెలిచారు. ఎందుకు అని అంటే ఉజ్జియా అప్పటికి చెడ్డోడైపోయాడు. మొదట్లో వీళ్ళు వచ్చినప్పుడు మంచోడే, గెలిచాడు. తర్వాత రాజు చెడ్డోడైపోయాడు. వీళ్ళు వచ్చి అప్పటికి వీళ్ళను చెర పట్టుకొని వెళ్ళలే, ఓడగొట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళను చెరగొట్టబడింది అనేది తర్వాత అంశం. ఓకే, రాజుల గురించి చెప్తా ఉన్నాను. రాజులు చెడ్డోడైతే ఓడిపోతాడు, రాజు మంచోడైతే గెలుస్తాడు. ఎందుకు అని అంటే దేవుడు వాళ్ళకి అలాగని హెల్ప్ చేస్తాడు. ఈరోజు ఇంతటితో ఆపుదాం. మనం మంచోళ్ళమైతే దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనం చెడ్డోళ్ళమైతే వాళ్ళకి చుట్టూ పరిస్థితులను అరేంజ్ చేసినట్టు మనకు కూడా అనేకమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు దేవుడు చేసి పెడతాడు. ఎందుకనంటే వీళ్ళని డిసిప్లిన్ చేయడానికే. ఏమైనా దారి తప్పి మాట తప్పి కొంచెం వ్యతిరేకంగా ఉన్నావా, ఒకరిని పంపిస్తాడు, వాడికి గెలుస్తాడు, నిన్ను వాడు కొడతాడు. సో దేవుని ఓవరాల్గా ఉండేటువంటి దేవుని యొక్క పవర్ ఇలాగుంటుంది. ప్రవక్త గురించి విషయాలు నేర్చుకునే క్రమంలో ప్రవక్త గురించి తెలుసుకున్నాం, ఆయన ఫ్యామిలీ తెలుసుకున్నాం, ఆయన పిలుపు తెలుసుకున్నాం, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు తెలుసుకున్నాం. పరిస్థితులు ఎలాగున్నాయి రాబోయే రోజులు ఇంకా తెలుసుకుందాం.